హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 6 months బేబీ యొక్క లంగా జాకెట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. దానికోసం ఫస్ట్ వచ్చేసి మనము ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున లైనింగ్ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకుని మనం నెక్ చుట్టూతో ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ పార్టు కింది వైపున చుట్టూతా కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముడత లేకుండా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసి అయిపోయిన తర్వాత మనము నెక్కి అయితే పైపింగ్ వేసుకోవాలన్నమాట. పైపింగ్ కోసం ఈ విధంగా గోల్డ్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. ఒక 1 inch వెడల్పుతో మనం ఈ యొక్క క్లాత్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం వన్ సైడ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనము నెక్కి అయితే పైపింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని మనం పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ యొక్క పైపింగ్ వేయడానికి మనం థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నామండి. ఈ విధంగా థ్రెడ్ యూజ్ చేసి పైపింగ్ వేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అదేవిధంగా ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఓకే అండి, పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ విధంగా మనము సగానికైతే లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకుంటున్నామండి. తీసుకున్న తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క 5 వైపునైతే మనము లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నెక్ చుట్టూతో అయితే ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అయితే కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత మనము నెక్ చుట్టూతా కూడా టక్స్లు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా టక్స్లు పెట్టడం వల్ల మనకి నెక్ అనేది రివర్స్ తిప్పుకున్నప్పుడు నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి నేను పైపింగ్ ఏం వేయట్లేదండి. ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ అక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము చుట్టూతా కూడా ఈ విధంగా జాయింట్ అయితే చేసేసేయాలండి. చేసిన తర్వాత మనము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఇంతకుముందు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసిన విధంగా మనము హాఫ్కి అయితే దీన్ని 2 parts లాగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము హుక్ పట్టి అయితే స్టిచ్ చేసేస్తున్నాము. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో స్టిచ్ కూడా వేసుకోవాలండి. ఓకే, బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున బ్లౌజ్కి ప్రిల్స్ అనేది పెట్టాలనుకుంటున్నాం అనమాట. దానికోసం ఈ విధంగా 2 inches వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక చివర అనేది అంచు మడిచి కుట్టాలండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి.
ఫ్రిల్స్ అనేది నీట్గా దగ్గరగా పెట్టుకోవాలండి. పై వైపున కూడా ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. పై వైపున మరో స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి మనము ఫ్రిల్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా పై వైపున ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ బ్యాక్ కూడా మనం ఫ్రిల్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ జాయింట్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేయాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము హ్యాండ్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ని అతుక్కోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము పై వైపున కూడా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేయాలి. ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసిన తర్వాత మనము ఇక్కడ కుడుతుంది బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనము దీనికి కూడా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధానంగా మనము రెండో చేతిని కూడా స్టిచ్ చేసుకోవాలండి. కుట్టేటప్పుడు మనము క్రాస్ తీసిన పీస్ అనేది ఒకే సైడ్కి రాకుండా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత దీనికి కూడా మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము 2 స్టిచ్లు అయితే వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ జాయింట్ అనేది చేయాలన్నమాట. షోల్డర్ పై వైపున కూడా మనము ఫ్రిల్స్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నామండి. ఓకే, రెండే వైపు కూడా సేమ్ ఇదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట. చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము ముందు మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ యొక్క మార్కింగ్ని బట్టి మనము సైడ్ జాయింట్లు అనేది చేసుకోవాలి.
ఈ విధంగా కుట్టిన తర్వాత మనము ఎక్స్ట్రా ఖర్చుని లైట్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసి అయిపోయిన తర్వాత మనము సైడ్స్ మనము కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు వచ్చేసి మనం ఈ విధంగా టక్స్లు అయితే వేసుకుంటున్నాము. ఓకే అండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున స్కర్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట. దీనికోసం మనము పైన బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నామండి. ఇది చిన్నపిల్లల లంగా కాబట్టి పైన బాడీ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. నడుముకి ఎలాస్టిక్ అయినా వేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ బాడీ అనేది స్టిచ్ చేస్తున్నాము. ఈ విధంగా సన్నగా మనము గోటంచులాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమేనండి. నెక్ వైపు, అదేవిధంగా షోల్డర్ వైపు, చంక వైపు, రెండు వైపులా కూడా మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ లాగా వేసుకొని సన్నగా మనము స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని అయిపోయిన తర్వాత మనము బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా హాఫ్కి అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం హుక్ పట్టి, కాజా పట్టి అనేది స్టిచ్ చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకుందాం. ఈ కాజా పట్టీకి వచ్చేసి మనము 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ అయితే తీసుకోవాలండి. హుక్ పట్టీకి 1 ఇంచ్ వెడల్పు క్లాత్ అయితే సరిపోతుంది. ఈ విధంగా కాజా పట్టీకి 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము హుక్ పట్టీ మీద కాజా పట్టీ అనేది పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేయాలండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా షోల్డర్స్ అయితే జాయింట్ చేయాలన్నమాట. ఈ విధంగా షోల్డర్స్ మీద డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 షోల్డర్స్ కూడా జాయింట్ అనేది చేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ కూడా చేసేసుకోవాలండి. 1 సైడ్ జాయింట్ అనేది చేసేసిన తర్వాత రెండో సైడ్ అనేది ఓపెన్గా ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము లంగా క్లాత్ యొక్క లైనింగ్ క్లాత్ని కింది వైపున ఇక్కడ డబల్ ఫోల్డింగ్ వేసుకొని అంచు అనేది మడిచి కుట్టాలండి. ఈ విధంగా మడిచి కుట్టి అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కింది వైపు అంచు అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ఒక 1 ఇంచ్ వెడల్పుతో అయితే క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున లైనింగ్ క్లాత్ని పెట్టేసుకొని పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. పెట్టేసిన తర్వాత మనము స్టిచ్ చేసుకుంటూ ప్రిల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. బేబీ యొక్క నడుము విడ్త్ ఎంత అయితే ఉందో మనము ఆ విడ్త్కు తగ్గట్టుగా ఇక్కడ కుచ్చు అయితే పెట్టుకోవాలి. ప్రిల్స్ అయితే మనము ఇట్లా సన్నగా నడుము విడ్త్కి తగినట్లుగా మనము పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి లైనింగ్ ఎక్స్ట్రా వచ్చిందండి, దీన్ని కట్ చేసేస్తున్నాము. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఇంతకుముందు కుట్టేసుకున్న బాడీ పార్ట్ని దీని మీద పెట్టేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. అదేవిధంగా దీన్ని పైవైపుగా పట్టుకొని మరొక స్టిచ్ అయితే వేయాలండి.
ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనము సైడ్ జాయింట్ అనేది చేసేస్తే మనకి లంగా స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. లైనింగ్ అదేవిధంగా పైవైపు క్లాత్ రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకుంటూ మనము స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మనము సైడ్ ఖర్చుని నీట్గా అయితే కట్ చేయాలి. మరలా డబల్ స్టిచ్ అయితే వేయాలండి. ఓకే ఫ్రెండ్స్, లంగా స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.